సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారు. ఒక్కసారి ఈ RRR గారితో మాట్లాడేద్దాం. నమస్తే అండి. నమస్తే నిరుపమ్ గారు. ఎలా ఉన్నారు సార్? అవునా, హ్యాపీగా ఉన్నా. ఫుల్ హ్యాపీయా? ఆల్మోస్ట్ ఏంటి యాక్చువల్గా మిమ్మల్ని స్పీకర్ని చేస్తున్నారని, తర్వాత మీరు మంత్రి అవుతున్నారని ఇలా కూడా అప్పుడు వినిపించింది. నేను మిమ్మల్ని ఆ రోజు కూడా అడిగాను, స్పీకర్ అంటున్నారు సార్ అని. ఎందుకని మీరు వద్దన్నారా, లేకపోతే మీకు అవకాశం రాలేదా? ఎట్లా? ఎవరో వద్దనరు, అవకాశం రాలేదు. అవకాశం వేరే అర్హులకు వచ్చింది. కొత్తగా రావటం వల్ల పార్టీలోకి మీకు రాకపోయి ఉండొచ్చా? లేదు, అది నాకు తెలియదు. కొత్తగా పార్టీలోకి వచ్చింది చాలా మందికి కూడా వచ్చింది. మీరు బాగా లేట్ కదా. ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన చాలా మందికి కూడా వచ్చింది. నాకన్నా లేట్ గా వచ్చిన వాళ్ళకి కూడా వచ్చింది. అవునా? ఓకే. ఇదేం క్రైటీరియా కాదు. కొంతమంది సీనియర్స్ కూడా రాలా ఆ మాటకు వస్తే. ముఖ్యమంత్రి గారికి వారి సొంత క్రైటీరియా ఉంటుంది, అందులో మనం ఫిట్ ఇన్ అయినట్టు లేము. సో నో రిగ్రెట్. ఏమన్నా ఫీల్ అవుతున్నారా ఆ విషయం? లేదు, ఏం లేదా. ఫీల్ అవడానికి ఉంటుంది. అంటే మీ అభిమానులు ఏమన్నా ఫీల్ అవుతున్నారా? ఆ ఫీలింగ్ అయితే చాలా ఎక్కువగా ఉంది. సోషల్ మీడియా చూస్తే ఎవరికైనా అర్థం అవుతుంది. సో అది చాలా చాలా ఎక్కువగా ఉంది. వాళ్ళ ఫీలింగ్ చూసి నాకు అప్పుడప్పుడు కొంచెం ఫీలింగ్ అనిపిస్తుంది తప్ప, అంటే వాళ్ళ ఫీలింగ్ చూసి చాలా మంది ఫోన్లు చేస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. ఎందుకు బాధపడతారు అంటే అటువంటి విన్నప్పుడు కొంచెం అనిపిస్తుంది. బట్ అగైన్ నేను అసలు కర్మ సిద్ధాంతాన్ని నమ్మేవాడిని. మనకి ఏది రాసి పెట్టుంటే అది సరైన సమయంలో జరుగుతుంది. అంతేలేండి. ఎక్స్టెన్షన్ లో రావచ్చు, లేకపోతే రాకపోవచ్చు కూడా, అంటే రావచ్చు రాకపోవచ్చు. బట్ నేను బేసిక్గా ఏంటంటే కర్మ సిద్ధాంతాన్ని నమ్మేవాడిని. రాసి పెట్టుంటే జరుగుతుందని. జరుగుతుంది, ఎవడో ఆపలేడు. కరెక్ట్. అది రాసి పెట్టినప్పుడు మనం ఎంత ప్రయత్నం చేసినా అవ్వదు. రైట్. ఇన్నేళ్లుగా మీరు ఎంపీగా ఉన్నారు, ఆల్మోస్ట్ 5 years. 5 ఏళ్ళు తర్వాత ఇప్పుడు సడన్ గా ఎమ్మెల్యే అయ్యారు. ఏంటి డిఫరెన్స్ ఏమనిపిస్తోంది? అంటే పార్లమెంట్కి అసెంబ్లీకి డిఫరెన్స్ ఏమనిపిస్తోంది? ఎంపీకి ఎమ్మెల్యేకి ఏం డిఫరెన్స్ అనిపిస్తోంది మీకు? నార్మల్గా ఎంపీ అంటే నియోజకవర్గ పరిధి ఎక్కువ, బట్ ఓవరాల్ సూపర్విజన్ టైప్లోనే ఉంటుంది తప్ప మెయిన్ ఎంపీలకి పార్లమెంట్లో ఆ చట్టాల మీద ఆ చట్టాలను అర్థం చేసుకోవటం. అంటే యాక్చువల్గా చాలామంది ఎంపీని నేను అనుకోవటం ఇట్ ఈస్ టోటలీ మిస్అండర్స్టూడ్ ఏమో అని అనుకుంటున్నా. ఎందుకంటే ఎంపీలు ఎక్కువ ఫోకస్ సబ్జెక్ట్ మీద పెట్టాలి. ఓకే. దేశంలో చట్టాలు చేసే అత్యున్నత సభ పార్లమెంట్. కరెక్ట్. సో అదేవి ఇంటికి కొలాయి లేదనో, లేకపోతే వర్గ ప్రజలకు మైక్రో లెవెల్ పనులు చూడటానికి ఉద్దేశించింది కాదు. ఇక్కడ రెగ్యులర్గా వారం కమిటీ మీటింగ్లు ఉంటాయి, దాని మీద ఫోకస్ చేయాలి. చట్టం మీద ఒక అవగాహన ఉండాలి. ఏదో చేతులు ఎత్తండ్రా అంటే చేతులు ఎత్తి టైప్ ఎక్కువైపోయారు ఇప్పుడు. బట్ అసలు చట్టం మీద ఒక అవగాహన ఉండటం, దాని మీద డిస్కషన్లో మాట్లాడటం, సో దానికి దట్ నీడ్స్ లాట్ ఆఫ్ హోంవర్క్. సో ఈ కొలాయిలు లేకపోతే బాత్రూమ్లు బాగోలేదంటాం ఎంపీ డ్యూటీ కాదు. బట్ ఎమ్మెల్యే వరకు వచ్చేటప్పటికి ఇట్స్ లైక్ యూ హ్యావ్ టు నర్చర్ లైక్ ఎ నర్స్. నియోజకవర్గాన్ని యూ హ్యావ్ టు నర్చర్ లైక్ ఎ నర్స్. అది నియోజకవర్గంలో బీభత్సమైన బాధ్యత ఉండదు. విల్ బి ఓవరాల్ రెస్పాన్సిబుల్. మీ ఎంపీ నిధుల్ని సక్రమంగా ఎమ్మెల్యేలతో కోఆర్డినేట్ చేసి వినియోగించడం. మెయిన్ మేజర్ సమస్యలు ఏమన్నా ఉంటే, మీ ఏరియా సమస్యలు ఉన్నా పార్లమెంట్లో ప్రస్తావించడం, ఆ మంత్రులతో మాట్లాడతాం. మ్యాక్రో లెవెల్ విత్ మ్యాక్సిమం ఏరియా. ఇది మైక్రో లెవెల్ విత్ మచ్ లెసర్ ఏరియా, బట్ ఇట్స్ మైక్రో లెవెల్ ఇది. సో టోటలీ డిఫరెంట్ అకార్డింగ్ టు మీ. ఇక్కడ ఇది కూడా చట్టసభే, బట్ రాష్ట్రానికి సంబంధించిన చట్టాలు మనం చేసుకుంటాం. ఎందుకంటే రాజ్యాంగంలో షెడ్యూల్ 7 అని ఉంది. ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ సెపరేటు, స్టేట్ గవర్నమెంట్ చట్టాలు సెపరేటు. సో సెంట్రల్ గవర్నమెంట్ చట్టాలు అన్నీ రాష్ట్రానికి ఉన్న సబ్జెక్టులు సంబంధించిన చట్టాలు మనమే చేసుకుంటాం. ఇప్పుడు పోలీస్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ కాంట్ ఇంటర్ఫియర్. ఎడ్యుకేషన్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ కెన్ గైడ్, బట్ ఇట్ ఈస్ ది మెయిన్ సబ్జెక్ట్ ఆఫ్ ద స్టేట్. అలాగే కొన్ని సబ్జెక్టులు రాష్ట్రంలోనే మనమే చట్టాలు చేసుకోవాలి. సో ఇది కూడా చట్టసభ ఈక్వల్లీ ఇంపార్టెంట్. బట్ ఇది దాంది. బట్ నేను చూసిన ఒక సిల్లీ డిఫరెన్స్ ఒకటి చెప్తా. ఏంటి సార్ అది? సిల్లీ డిఫరెన్స్ ఏంటంటే, ఈ అసెంబ్లీలో మొన్న నేను వెళ్ళినప్పుడు చూసింది ఏంటంటే, ఇప్పుడు పార్లమెంట్ అంటే ఎంపీల సభాస్థలి, ఇది ఎమ్మెల్యేల సభాస్థలి. సో ఎంపీలు అందరూ కూడా సమానమే,
ఓకే ప్రైమ్ మినిస్టర్కి సెపరేట్, ఆయన లోపలికి వెళ్ళి ఎంట్రీ ఉంటుంది సెపరేట్గా. ఎంపీలందరికీ మెయిన్ గ్రాండ్ ఎంట్రీ వచ్చి ఎంపీలకి ఉంటుంది అక్కడ. ఓకే. ఏ అసెంబ్లీలో కూడా ఎంపీలు డైరెక్ట్గా సభా ప్రాంగణం ఉన్న మెయిన్ కారిడార్ దగ్గరే దిగుతారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పార్లమెంట్లో కానీ నాకు తెలిసి ఈవెన్ హైదరాబాద్ కంబైన్డ్ స్టేట్లో కానీ, నేను తమిళనాడులో అసెంబ్లీ చూసా, ఇంకా చాలా చోట్ల వెళ్ళటం జరిగింది. ఎక్కడ ఎమ్మెల్యేలని బయట గేట్ బయట దింపి లోపలికి తీసుకెళ్లే సాంప్రదాయం నేను చూడలా. బట్ నేను ఇక్కడ ఫస్ట్ టైం వెళ్తున్నాను, నేను మొన్నే కదా అసెంబ్లీకి ఫస్ట్ టైం వెళ్ళారు కదా. సో గేట్ బయట ఎమ్మెల్యేలని దించి లోపలికి వెళ్ళమంటున్నారు. మంత్రుల వరకు వాళ్ళ కార్లు లోపలికి వెళ్తున్నాయి. పర్హాప్స్ ఎవడో పట్టించుకుని ఉండకపోవచ్చు. నేనైతే అది చూసిన వెంటనే ఒక లేఖ ఇది సరిచేయాలి అని చెప్పి మా స్పీకర్ గారికి, అయ్యన్న పాత్రుడు గారికి లేఖ ఇవ్వటం జరిగింది. ఐ థింక్ మోస్ట్ లైక్లీ నెక్స్ట్ సెషన్కి అది సర్వ్ అవుతుందేమో. ఎందుకంటే ఆ సభ మాది, మంత్రులు మేము అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి వస్తారు. ప్రజా సమస్యలు చర్చించడానికి శాసనసభ్యులకి అదొక వేదిక. ఏ బిల్లు పాస్ అవ్వాలన్నా అక్కడికి తీసుకురావాలి, మేమే యాక్సెప్ట్ చేయాలి. మంత్రులు బిల్లు పెడతారు, క్యాబినెట్ బిల్లు పెడుతుంది, యాక్సెప్ట్ చేయాల్సింది శాసనసభ్యులు. ఎందుకంటే ఇప్పుడు నేను క్యాబినెట్లో లేను కాబట్టి శాసనసభ్యుడిగా మాట్లాడుతున్నాను. సో అటువంటి శాసనసభ్యుల సభలో మమ్మల్ని గేట్ బయట నుంచి మీరు నడిచి రండిరా అని చెప్పి మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన వాళ్ళు కారుల్లో, తప్పు అని నేను అంటలా, వాళ్ళు రావటం తప్పు అంటలా, మమ్మల్ని గేట్ బయట దిగి వెళ్ళాలి అనటం కరెక్ట్ కాదేమో అని నాకు అనిపించి నేను మా సభాపతి గారికి విన్నవించడం జరిగింది. ఐ థింక్ దట్ ఎనామలీ విల్ గెట్ కరెక్టెడ్. అంటే డిఫరెన్స్ అని అంటే ఆ డిఫరెన్స్తో పాటు నాకు ఈ డిఫరెన్స్ కూడా, అంటే నిన్నే లెటర్ కూడా ఇచ్చాను కాబట్టి చెప్పాలనిపించింది. లోపల కూడా చాలా పెద్ద స్పేస్ అక్కడ ఉంటుందేమో, ఇక్కడ కొంచెం తక్కువ ఉంటుందేమో కదా సార్. అంటే అది మేము 544 మంది, ఇది 175 కదా, తక్కువ కదా, కొంచెం చిన్నగా ఉంటుంది. అదేనా డిఫరెన్స్? ఇంకేమన్నా గమనించారా మీరు? లేదు, అంటే దట్ ఈస్ డిఫరెంట్ బాల్ గేమ్, దిస్ ఇస్ డిఫరెంట్ బాల్ గేమ్. ఏది నచ్చింది మీకు? ఎంపీగా నచ్చిందా, ఎమ్మెల్యేగా నచ్చిందా? అంటే నాకు ఇప్పుడు ఈ ట్రాక్లో పడుతున్నా, ఈ ట్రాక్లో అలవాటు చేసుకుంటున్నా. అదర్వైజ్ నాకు డెఫినెట్గా నాకు ఇష్టమైనది అయితే ఎంపీఏ. ఓకే, నిజం చెప్పాలిగా. అంటే ఇది అది ఉన్నప్పుడు డిఫరెన్స్ మీకు తెలుసు. జనరల్గా ఏంటంటే ఎంపీలు ఉంటే రెగ్యులర్గా వాళ్ళు ఎంపీలే అవుతా ఉంటారు కొంతమంది. గ్రాస్ రూట్ పాలిటీషియన్ ఎవడో కూడా ఎంపీ అనేదాన్ని ప్రిఫర్ చేయడు, ఇష్టపడరు. ఎస్, కరెక్ట్. సఫోకేట్ అవుతారు. ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ మా అచ్చెన్నాయుడు గారు, అయ్యన్న పాత్రుడు గారు ఇంత మునుపు ఎంపీ. చాలా మందికి ఎలా ఉంటుందంటే ఎప్పుడు వచ్చామో ఎప్పుడు వెళ్ళిపోయామో అని ఉంటుంది. అసలు ఉండలేరు ఢిల్లీలో, ఎందుకంటే ఇక్కడ పీపుల్ తోటి బాగా కనెక్ట్ అయి ఉంటారు. అక్కడ పట్టించుకునేవాడు ఉండడు. ఇక్కడ సొంత నియోజకవర్గం అనే ఒక ఫీల్ ఉంటుంది. అక్కడ ఇక్కడ సొంతనే కాదు, ఆల్వేస్ మీరు ప్రజల మధ్యన ఉంటారు. ఇక్కడ జనంతో కలిసి ఉంటారు, ఎప్పుడు జనంతో ఉంటారు. ఇక్కడికి వెళ్తే ఏదో ఎడారిలో ఒంటరి వదిలేస్తే ఎలా ఉంటుందో అలా ఫీల్ అయిపోతారు. అందరూ ఆ చట్టాలు చదివి అర్థం చేసుకోవటం అంత ఈజీ కాదు. కామన్ సెన్స్తో పాటు నాలెడ్జ్ కూడా ఉండాలి. అందరికీ లేదని నేను అంటాం కరెక్ట్ కాదు, బట్ ఇట్ నీడ్ లాట్ ఆఫ్ స్టడీ. వీళ్ళకి ఏంటంటే ఈ గ్రాస్ రూట్ పొలిటీషియన్స్కి ఎంతసేపు ప్రజల మధ్యన అలవాటు అయిపోయి చాలా సఫకేట్ అవుతారు. కొన్ని విషయాల్లో చాలా మంది ఈ టికెట్ రాకపోతేనే అది ప్రిఫర్ చేస్తారు. అయితే కొన్ని విషయాల్లో ఎంపీగా బాగుంది, కొన్ని విషయాల్లో ఎమ్మెల్యేగా బాగుంది. చాలా మంది దొరక అటు వెళ్తారు, నేను అది దొరక ఇటు రావాలి. సో మీరు చెప్పినట్టు నాకు అర్థమైంది ఏంటంటే కొన్ని విషయాల్లో ఎంపీగా బాగుంది, కొన్ని విషయాల్లో ఎమ్మెల్యేగా బాగుంది. అవును. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.